అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల వివాహ వేడుకలైతే మొదలైనాయి. ఈ డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటల 13 నిమిషాలకి జరిగే వివాహం కోసం అయితే రాత్రి మంగళ స్నానాలైతే ఏర్పాటు చేశారు. మంగళ స్నానాలు ఇద్దరికీ ఒకటే దగ్గర సెట్ అనేది అరేంజ్ చేసి అన్నపూర్ణ స్టూడియోస్‌లో అయితే ఘనంగా వారి మంగళ స్నాన వేడుకలు జరిపారు. సో, ఈ ఈ డిసెంబర్ 4వ తేదీన జరిగే వారి వివాహం కోసం కూడా అదే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా సెట్ అయితే వేసి వాళ్ళకి దగ్గరి బంధువులు, సినిమా ప్రముఖులని ఇన్వైట్ చేశారన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వీరి వివాహం ఏదైతే ఉందో అది 8 గంటల పాటు బ్రాహ్మణ సాంప్రదాయంలో అయితే వివాహం జరగనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే పసుపు దంచడం ఆ కార్యక్రమాలు కూడా జరిగాయి. అదేవిధంగా నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారికి మంగళ స్నానాలు అయితే ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. ఇటు నాగ చైతన్య, అటు శోభిత ధూళిపాల ఇద్దరికీ ఒకే దగ్గర మంగళ స్నానాలు అనేవి ఏర్పాటు చేసి ఘనంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారైతే వారి దగ్గరి బంధువులు, సినీ ప్రముఖులను మాత్రమే ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వారు పెళ్ళికి కూడా ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వారినే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ మొత్తం కూడా పెద్ద పెద్ద సెట్లు అనేవి వేసి పెళ్ళి అనేది అయితే ఘనంగా చేయాలని చెప్పేసి ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల డిసెంబర్ 4వ తేదీన వారిద్దరి వివాహం అయితే ఘనంగా జరగనుంది. ఆ వివాహం అనేది 8 గంటల పాటు బ్రాహ్మణ సాంప్రదాయంలో అయితే 8 గంటల పాటు పెళ్ళి అయితే జరగనుందని చెప్పేసి తెలుపుతున్నారు. సో, ఇప్పటికే సమంతతో విడిపోయిన తరువాత ఎన్నో ఎదుర్కొన్న తరువాత ఇద్దరు కూడా ఒకప్పుడు ఇద్దరు లవర్స్ అని చెప్పి సీక్రెట్‌గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారన్న వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఖండించిన నాగ చైతన్య ఇప్పుడు ఈ నెల డిసెంబర్ 4వ తేదీన అయితే శోభిత ఏదైతే తన గర్ల్ ఫ్రెండ్ ఉందో తన లవర్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో, ఈ పెళ్ళి అనేది కూడా మొత్తం సినీ ప్రముఖులు, నాగ చైతన్య ఫ్యామిలీ, ఇటు శోభిత ధూళిపాల ఫ్యామిలీ అందరి సమక్షంలో అయితే డిసెంబర్ 4న రాత్రి 8 గంటల 13 నిమిషాలకి బ్రాహ్మణ ఆచారం ఏదైతే ఉందో బ్రాహ్మణ సాంప్రదాయంలో 8 గంటల పాటైతే ఈ వివాహం జరగనుంది. ఈ వివాహానికి సంబంధించి ముందుగా మంగళ స్నానాలు అయితే నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు. సో, దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోస్ అన్నీ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోస్‌ను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నాగ చైతన్య ఫ్యాన్స్ అయినా కానీ, ఇటు నాగార్జున ఫ్యాన్స్ అయినా కానీ, అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇదొక పండుగలాగా భావిస్తున్నారు. సో, వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు నాగ చైతన్య, శోభిత కూడా ఎంతో ఆనందంగా వారు ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నామన్న ఆనందంలో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో, ఈ ఫొటోస్ అన్నీ కూడా నెట్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా వాటిని ఎంతో సంతోషంగా ఆదరిస్తున్నారు. సో, ఈ డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటల 13 నిమిషాలకైతే నాగ చైతన్యను, శోభిత పెళ్లి చేసుకోబోతున్నారు. సో, ఈ పెళ్లి అనేది బ్రాహ్మణ సాంప్రదాయంలో 8 గంటల పాటు అయితే జరగనుంది. ఇదివరకే సమంతతో పెళ్ళైనప్పుడు గోవాలో మరియు హిందూ సాంప్రదాయం ప్రకారం 2 విధాలుగా పెళ్లి చేసుకున్న నాగార్జున ఇప్పుడు శోభితతో పాటు బ్రాహ్మణ సాంప్రదాయంలో 8 గంటల పాటు చేసుకోనున్నారు. సో, ఈ సందర్భంగా నిన్న రాత్రి అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీళ్ళకి మంగళ స్నానాలు అనేవి ఏర్పాటు చేశారు. సాధారణంగా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో, పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో మనకి విడివిడిగా జరిపే ఈ మంగళ స్నానాలు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇద్దరికి ఒకేసారి జరిపారు. సో, ఇప్పటికే పసుపు దంచడం ఈ అన్ని కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. అప్పుడు కూడా ఫొటోస్ రిలీజ్ చేసిన శోభిత అప్పుడు కూడా వైరల్ అయిపోయింది. సో, ఈ మంగళ స్నానం వీడియోలు కూడా ఇప్పుడు నెట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సో, ఈ పెళ్ళి
డిసెంబర్ 4వ తారీఖున జరిగే ఈ పెళ్లి కోసం ఇటు సినీ ప్రముఖులు కానీ అటు నాగ చైతన్య శోభిత ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఎగ్జైట్మెంట్తో అయితే పనులైతే ప్రారంభించారు. సో ఈ ప్రస్తుతం మనం స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ మంగళ స్నానాల ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా పసుపు దంచినప్పటి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో ఈ అన్ని ఫొటోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో ఈ సందర్భంగా నాగ చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా ఇటు అభిమానుల మధ్య అటు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎంతో ఎగ్జైట్మెంట్ని ఇస్తుంది. ఇప్పటికీ నాగ చైతన్య అను శోభిత డిసెంబర్ 4వ తారీఖున రాత్రి 8:13 పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్ళి అనేది బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం 8 గంటల పాటు జరగనుంది. సాధారణంగా ఈ రోజులలో పెళ్ళిళ్ళు 1-2 గంటలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడైతే నాగ చైతన్య మాత్రం 8 గంటలు చేసుకోబోతున్నారు కొత్తగా. సో ఈ విషయమై ఇటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే బ్రాహ్మణ సంప్రదాయంలో 8 గంటల పెళ్లిలో ఎలాంటి అంశాలు ఉంటాయి, వీరు ఎలాంటి అంశాలలో పాల్గొంటారు ఏంటి అనే దానిపైన కూడా ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఇటు సినిమా వాళ్ళైనా కానీ ఇటు శోభితను నాగ చైతన్య ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంతో ఆసక్తికరంగా అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు. సో అందరూ ఇప్పుడు డిసెంబర్ 4 కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది.